యా వెల్కమ్ టు బిగ్ బాస్ డే 35 ఎపిసోడ్కి స్వాగతం అండ్ 5 స్ట్రోమ్కి స్వాగతం. అంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో సంబంధించి అనమాట. గోల్డ్ స్టార్స్ అండ్ బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. బ్లాక్ స్టార్స్ అంటే ఎవరికంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి, గోల్డ్ స్టార్స్ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళకి. అంటే భరణి గారికి, దివ్య గారికి, ఇమానియల్కి, రాము రాథోడ్కి, తనూజాకి అండ్ కళ్యాణ్కి. సో వీళ్ళకి గోల్డ్ స్టార్స్ ఇచ్చారు. రిమైనింగ్ ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో సుమన్ శెట్టి అండ్ శ్రీజ, రితు చౌదరి అండ్ రిమాన్ పవన్, సంజన గారు, ఫ్లోరా గారు, వీళ్ళకి బ్లాక్ స్టార్స్. అంటే వీళ్ళు నామినేషన్లోనే ఉన్నారు కాబట్టి, అంటే డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి. సో ఈరోజు ఎవిక్షన్ రౌండ్లో ఫ్లోరా గారికి అండ్ రితు చౌదరి గారికి ఎలిమినేషన్, ఇద్దరు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది లివింగ్ రూమ్లో చేయించారు. సో ఫైనల్గా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేశారు. సో కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి నా పర్సనల్గా ఈ బిగ్ బాస్ సీజన్లో ది బెస్ట్ గేమర్ అనిపించింది బిగ్ బాస్ హౌస్లో ఫ్లోరా గారు. సో ఎందుకంటే చీటింగ్లు చేయడం అనేవి కానీ, లేకుంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోవడం అనేది కానీ, లేకపోతే చిన్న చిన్న విషయాలకి ప్రతిసారి ఎమోషనల్ అయిపోవడం అనేది కానీ ఫ్లోరా గారి విషయం నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ కూడా చీటింగ్ చేసి అన్ఫెయిర్ గేమ్ ఆడడం కానీ, ఫెయిర్ గేమ్ ఆడారు ఎప్పుడు కూడా, క్లియర్ కట్గా ఉన్నారు. బట్ దానికున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సో దానివల్ల ఎక్కడ కూడా తను పర్సన్స్తో కనెక్ట్ అవ్వలేకపోవడం, యాక్టివ్గా ఉండలేకపోవడం, అది కొంచెం ప్రాబ్లం అయింది లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. అది ఆవిడే చెప్పింది ఓపెన్గా. సో పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో ది బెస్ట్ కంటెస్టెంట్ ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారు మీ బెస్ట్ ఇచ్చారు ఇప్పుడు వరకు. మీరు ఎలిమినేట్ అయిపోయినా సరే మీరు ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ గేమరే, సో బెస్ట్ కంటెస్టెంటే. కొంచెం బాధ అనిపించింది మీరు వెళ్ళిపోవడం. అంటే ఎవరికి నచ్చొచ్చు నచ్చపోవచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు పక్కన పెడితే. సో నా పర్సనల్ ఒపీనియన్ అది ఫ్లోరా గారు అనేది. సో ఎందుకంటే అంటే అందరూ బాగా ఆడట్లేదు, అందరూ చేయట్లేదు అంటే అందరూ ఆడుతున్నారు. బట్ వాళ్ళ విషయంతో పోల్చుకుంటే కొంతమంది ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అయిపోవడం, బంధుత్వాలు అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయి, కనెక్టింగ్ అయిపోయి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం గేమ్స్ ఆడడం, లేకపోతే వీళ్ళే ఏదో గేమ్ క్యాప్టెన్ అయిపోవాలి, వీళ్ళే ఎలిమినేషన్లో ఉండకుండా బయటకు వచ్చేసేయాలి, వీళ్ళే హౌస్లో ఉండాలని చెప్పేసి గేమ్ ఎవరి కోసం వాళ్ళు ఆడాలి. సో తను కూడా తన కోసం ఆడుకుంది. బట్ పర్ఫెక్ట్గా, నిజాయితీగా, స్ట్రైట్గా ఉన్న పర్సన్ ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారు నా బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో, అదైతే ఓపెన్గా చెప్పగలుగుతాను. సో అండ్ ఏ వర్క్ ఇచ్చినా, అంటే కుకింగ్ సెక్షన్ దగ్గర నుంచి, క్లీనింగ్ సెక్షన్ దగ్గర నుంచి ఏ వర్క్ ఇచ్చినా అసలు ఎక్కడ కూడా పేచీలు పెట్టకుండా, ఎక్కడ కూడా ఆర్గ్యూలు చేయకుండా, ఎక్కడ కూడా ఇది చేయకుండా చాలా క్లియర్ కట్గా ఉన్న పర్సన్ ఫ్లోరా గారు. ఫ్లోరా గారు ఫైనల్లీ మిమ్మల్ని బిగ్ బాస్లో మిస్ అవుతున్నాం. సో అది కొంచెం బాధ అనిపించింది. బట్ నో ప్రాబ్లం, మీరు 5 వీక్స్ ఉన్నారు. ఐ అప్రిషియేట్ యూ. మీరు ఎప్పుడు కూడా బెస్ట్ కంటెస్టెంటే, అండ్ బిగ్ బాస్లో అవ్వచ్చు, బయటైనా అవ్వచ్చు. యు ఆర్ ద బెస్ట్ పర్సన్. డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటే మిమ్మల్ని మనం మీట్ అవుదాం. డెఫినెట్లీ ఒకసారి కలుస్తాను కూడా నేను, పాసిబిలిటీ ఉంటే. సో ఇది గైస్, అంటే ఫస్ట్ అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈరోజు. సింగిల్ ఎలిమినేషన్ అయితే అస్సలు కాదు, డబుల్ ఎలిమినేషన్ ఉంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అనమాట. సో 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి ఈరోజు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఫ్లోరా గారిది మొత్తం ఎంటైర్ బిగ్ బాస్ సంబంధించిన ఏవి చూస్తే కొంచెం ఎమోషనల్ అనిపించింది. అంత ఎక్కడ కూడా నెగిటివ్ అనిపించలేదు ఆవిడ గురించి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో ఫ్లోరా గారు, మీరు ఐ మిస్ యూ. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మరి ఎవరో కాదు, అలెక్య పికిల్స్, రమ్య మోక్ష. సో ఈవిడ ఎంట్రీ ఇచ్చారు, ఏవి ప్లే చేశారు. సో నాగార్జున గారు మీట్ అయ్యారు. నాగార్జున గారు ఒక పవరస్త్ర ఇచ్చారు ఆవిడకి. అది ఏంటి అంటే లగ్జరీ ఫుడ్. అది పట్టుకొని హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎలాంటి ఫుడ్ కావాలంటే బిగ్ బాస్ని కోరికితే ఆ బిగ్ బాస్ అలాంటి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళకి. సో దాని పవర్ ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఆగిపోవచ్చు. సో ఆ పవరస్త్ర యొక్క పవర్ అనమాట అది. తనకి లగ్జరీ ఫుడ్ తినే అవకాశం ఉంది హౌస్లో. దెన్ ఒక 5 పచ్చళ్ళు, అంటే పికిల్స్ సంస్థ నుంచి చెందింది కాబట్టి, అలాగే పికిల్స్ కాబట్టి వాళ్ళవి పికిల్స్తో క్యారెక్టరైజేషన్ని
ఈక్వల్ చేయమని చెప్పేసి 5 పచ్చళ్ళు ఇచ్చారు. ఆ పచ్చళ్ళ మీద పేర్లు రాశారు. మ్యానిపులేటర్, సేఫ్ గేమర్, ఫేక్, సెల్ఫిష్ అండ్ ఓవర్ యాక్షన్ అనే 5 పేర్లు రాసి ఆ పచ్చళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. మోక్ష గారితో పాటు బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. మోక్ష గారు హౌస్లోకి వెళ్ళారు. ఆ పచ్చళ్ళు విషయంలో ఈవిడ బయట నుంచి చూసి వాళ్ళ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్కి ఎవరికి ఏ పచ్చడి ఇవ్వాలి. సో దీనికంటే ముందు ఒక విషయం మాట్లాడాలి. అంటే లోపలికి వెళ్ళంగానే రమ్య గారితో, అంటే పచ్చళ్ళ వ్యాపారం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు లోపలికి వచ్చినప్పుడు ఏమన్నా పంపించారా అన్నప్పుడు, మీకోసం పచ్చళ్ళ ఏం పచ్చడి, చికెన్ పచ్చడి అంటే పాపం ఎలా వెలవెల్లాడిపోతున్నారు అంటే ఫుడ్ విషయంలో. బయట మనకు తెలియట్లేదు కానీ ఫుడ్ విషయంలో పచ్చడి కోసమే ఏం పచ్చడి ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మాకు కూడా ఇస్తారా అంటే ఒక క్వశ్చన్ మీద క్వశ్చన్ ఒక్కళ్ళు శ్రీజ, రీతు చౌదరి, డిమాన్ పవన్, మన ఎమ్మాన్యుయల్ అంటే ఫుడ్ విషయంలో పాపం అంత ఇదైపోయారు. ఎందుకంటే కోరింది మనకులాగా బయట కోరిన ఫుడ్ ఉండదు. బిగ్ బాస్ ఇచ్చింది తినాలి, పెట్టిందే తినాలి. సో అంత అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే మొహమాసిపోయి ఉన్నారు కదరా, ఫుడ్కి మొహమాసిపోయి ఉన్నారు కదా అంటారు కదా. సో ఆ రేంజ్లో ఉందన్నమాట. సో అట్లా మీకు పచ్చళ్ళు మీకోసం తెచ్చాను అనగానే, అంటే పచ్చళ్ళు తెచ్చింది ఏది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి పచ్చళ్ళు బిగ్ బాస్ పంపించింది. మీకోసం పచ్చళ్ళు తెచ్చానని చెప్పింది రమ్య గారు. సో వీళ్ళు అంటే పచ్చడి అనగానే ఏం పచ్చడి, ఏం పచ్చడి, మాకు కూడా అందరికీ తినొచ్చా అని మాకోసం పచ్చడి పంపించాడు బిగ్ బాస్ అంటే వాళ్ళ తీరులో అర్థమైపోతుంది వాళ్ళు ఎంత ఫుడ్కి మొహమాసిపోయి ఉన్నారు. సో అలా జరిగింది గైస్. దెన్ ఆ పచ్చళ్ళు చూపించి ఆ స్టోర్ రూమ్లోకి ఆ పచ్చళ్ళు వస్తాయి అనమాట. పచ్చళ్ళు తీసుకొచ్చేసి క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేసింది. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే బయట వాడు చూసి క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేయడం అంటే అది ఆడియన్గా ఓకే, బట్ కొంచెం నాకు అన్ఫేర్ అనిపించింది ఆ క్యారెక్టరైజేషన్ విషయంలో. నా పర్సనల్ ఒపీనియన్ అది. రాము రాథోడ్కి మ్యానిపులేటర్ అంట. ఆయన ఎవరిని మ్యానిపులేట్ చేశాడు? వాడు పాపం వాడు మాట్లాడడానికే, సార్ నాకు కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఇన్స్టెంట్గా మాట్లాడుతున్నప్పుడు నాకు షివర్ అవుతుంది సార్ అని చెప్పి అతనే భయపడుతున్నాడు పాపం. అతను మ్యానిపులేట్ చేస్తున్నాడు అంటే అది ఫెయిర్ కాదు అనిపించింది, అన్ఫేర్ అనిపించింది. సో జనరల్గా ఎవరిని అడిగి చెప్తారు రాము రాథోడ్ మ్యానిపులేటర్ ఏంట్రా అని చెప్పేసి అంటారు. బట్ అతనికి మ్యానిపులేటర్ అనే పచ్చడి ఇచ్చింది. శ్రీజాకి ఓకే, శ్రీజ ఓవర్ యాక్షన్ చేస్తుంది. తనే చెప్పింది నేను ఓవర్ యాక్షన్ చేస్తాను, ఎందుకంటే ఫ్రేమ్లో కనిపించాలి, ఎంటర్టైన్ చేయాలి, అందరి కాంటాక్ట్ నా మీదే ఉండాలని చెప్పేసి నేను ఓవర్ యాక్షన్ చేస్తానని చెప్పింది శ్రీజ. సో అవళకి బెస్ట్ సూటబుల్ అనమాట. శ్రీజ గారికి ఓవర్ యాక్షన్ అనే పచ్చడి ఇచ్చింది. సో తనకు తెలుసు నేను ఓవర్ యాక్షన్ చేస్తానని చెప్పేసి, తనకు ఓవర్ యాక్షన్ చేస్తానా, దీనికి చేస్తాను, అలా చేస్తానని ఆర్గ్యూ చేయకుండా పచ్చడి ఇదేం పచ్చడి అని సరదాగా తీసుకుంటుంది. దానికి కౌంటర్ కూడా ఇచ్చింది, నేను ఓవర్ యాక్షన్ చేస్తాను, మీరు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు కదా అని చెప్పేసి ఎవరికి, రమ్య గారికి. దెన్ దివ్య గారు ఫేక్ ఎలా అవుతారు నాకైతే అనిపించట్లేదు. ఫేక్ ఎలా అవుతారు, తను జెన్యూన్గా ఆడుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే దివ్య గారు ఈ ఎమోషనల్ స్ట్రాటజీలకి కనెక్ట్ అవ్వకుండా, లేకపోతే ఈ పర్సనల్ గ్రడ్జికి కనెక్ట్ అవ్వకుండా, లేకపోతే ఈ మ్యానిపులేషన్ చేయకుండా, ఒకరితో ఒకలాగా మ్యానిపులేటర్గా మాట్లాడకుండా తన గేమ్ తను ఆడుతూ, తనకు కనెక్ట్ అయిన పర్సన్ ఎవర్రా అంటే బర్నీ గారు కనెక్ట్ అయ్యారు. సో ఆ ప్రాసెస్లో ఆయనతో కనెక్ట్ అయ్యి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో గేమ్ ఆడుతున్నారు. సో అది తప్ప తను నాకు ఏ విషయంలో కూడా నెగిటివ్ అనిపించలేదు. దివ్య గారు ఫేక్ అసలు అనిపించలేదు. అది కొంచెం అన్ఫేర్ అనిపించింది ఫేక్ అనే విషయం. దెన్ బర్నీ గారు విషయంకి వస్తే, బర్నీ గారుకి సేఫ్ గేమర్ అని ఇచ్చింది. అది ఓకే, అది నేను డెఫినెట్లీ అగ్రీ చేస్తాను దాని విషయంలో. సేఫ్ గేమర్ అంటే అతను రిలేషన్స్ మధ్య బంధాల ముసుగులో దాగిపోయి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, కానీ ఆయన సరైన గేమ్ ఆడట్లేదని మా ఒపీనియన్ కూడా, నాగార్జున గారి ఒపీనియన్ అదే. సో నా ఒపీనియన్ కూడా అదే, తన సేఫ్ గేమర్. అది నాకు కరెక్ట్గా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆ సేఫ్ గేమర్ అనే పచ్చడి ఆయనకి ఇచ్చింది. సో అతను కూడా నేను ఓకే, నేను మార్చుకుంటానని చెప్పేసి అన్నాడు. దెన్ డిమాన్ పవన్కి సెల్ఫిష్ అనే ట్యాగ్ ఇచ్చింది, అదే సెల్ఫిష్ అనే ఆ పచ్చడి ఇచ్చింది. సో అది కూడా నేను అగ్రీ చేస్తాను, సెల్ఫిష్. సో అతను సెల్ఫిష్ అని చెప్పేసి గేమ్స్ విషయంలో అందరికీ తెలుసు. సో అది ఓకే. బట్ కొన్ని మన రాము రాథోడ్ గారి విషయంలో అండ్ దివ్య గారి విషయంలో ఇది నాకు కొంచెం ఆ క్యారెక్టర్ విషయం అన్ఫేర్ అనిపించింది. సో అదనమాట. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి రమ్య మోక్ష గారు, అంటే పచ్చళ్ళ పిక్కెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. సో ఇది ఎంతవరకు ఓకే, తను తీసుకున్నారు, తను ఓకే. బట్ నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇది బిగ్ బాస్కి అండ్ నాగార్జున గారికి. సార్ ఏంటంటే, సో ఒక విషయంలో మీరు కనెక్ట్ అనిపించారు. ఇది విషయంలో మన లాస్ట్ టైం అగ్ని పరీక్ష టైంలో మన్మథ రాజా అనే ఒక వ్యక్తి
అక్కడ మన అన్నపూర్ణ స్టూడియోకి ఫ్రంట్ సైడ్ గేట్ దగ్గర టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేశానని చెప్పేసి, నిరాహార దీక్ష కాదు బట్ చేశాను అని చెప్పేసి ఏదో వైరల్ అయ్యేసి బిగ్ బాస్లోకి వెళ్దామని ట్రై చేశాడు. సో నాకు నాకు మొత్తం అగ్ని పరీక్ష మొత్తం ఫుల్ ఎపిసోడ్ మొత్తం మీద నాకు అది చాలా అంటే చాలా బెస్ట్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే నిరాహార దీక్ష చేస్తేనో ఇంకోటి చేస్తేనో వేరే యాక్టివిటీస్ చేస్తేనో బిగ్ బాస్లోకి తీసుకుంటే మిగతా వాళ్ళందరూ చేస్తారు. ఆ వార్తని ప్రోత్సహించినట్టు అయిపోద్ది. అప్పుడు మీరు అందరు నిరాహార దీక్ష చేస్తే బిగ్ బాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని అందరికీ, ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ అయిందంటే అందరికీ అదే ఎగ్జాంపుల్ అవుతుంది. అరే నేను కూడా నిరాహార దీక్ష చేస్తే, లేదంటే అన్నపూర్ణ స్టూడియో ముందు ఇంకొక వేరే స్టూడియో ముందు ఎక్కడో చోట నిరాహార దీక్ష చేస్తే నేను కూడా బిగ్ బాస్లోకి వెళ్తానని చెప్పి నన్ను కూడా తీసుకుంటారేమో అని మిస్లీడ్ అవుతారు. మిగతా నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్ళాలనుకునేటోళ్ళు మిస్లీడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఆ విషయంలో తీసుకోకపోవడం విషయంలో నేను అగ్రీ చేస్తాను. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను కూడా. సో ఆ విషయంలో కానీ అంటే ఈ రమ్య విషయంలో నేను అసలు ప్యూర్లీ ఖండిస్తున్నాను రమ్య గారి విషయంలో. ఎందుకు అంటే సో ఫేమస్ అయిపోతే తీసుకోవడమేనా? సోషల్ మీడియాలో ఏ విధంగా ఫేమస్ అయినా బట్ ఫేమస్ అవడం అంటే సో ఏదైనా సోషల్గా ఉపయోగపడో, లేకపోతే తన క్యారెక్టరైజేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నో, తన నలుగురికి ఉపయోగపడుతుందో, లేదంటే ఒక బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగానో, బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగానో, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లాగానో, లేదా సోషల్ మీడియా సెలబ్రిటీ లాగానో, లేదంటే కామనర్ లాగానో తీసుకోవడం ఒక ఎత్తు. సో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. అది ఒక నెగిటివ్ విషయంలో. ఆ పచ్చళ్ళ విషయంలో పచ్చళ్ళ రేట్ ఎంత, అంత రేట్ అయితే ఎవరు కొంటారు అన్నందుకు ఒక ఆడియో మెసేజ్ విషయంలో, ఒక వాట్సాప్ చాట్ విషయంలో ఈ మాత్రం కొనలేకపోతే నీవు ఎందుకురా నీ లైఫ్ నీ పెళ్ళాం వెళ్ళిపోద్దురా అని బూతులు తిడుతూ, ఒక పచ్చళ్ళ విషయంలో బూతులు తిడుతూ ఒక కస్టమర్కి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్లో 100 జరగచ్చు. సో పేషెన్సీ, సహనం కోల్పోకుండానే ఉండడమే కరెక్ట్ బిజినెస్ కదా, అస్సలైన బిజినెస్ కదా. 100 జరగచ్చు బ్యాక్గ్రౌండ్లో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, అబ్యూజ్ మాట్లాడవచ్చు, వాట్ ఎవర్ ఎన్నైనా జరగచ్చు. ఒక కస్టమర్ని ఎక్కడెక్కడో జరిగిన పరిణామాలకి ఎవడో మీద బలే చేసే అవసరం లేదు కదా కస్టమర్లకి. సో అంటే మళ్ళీ మన టాపిక్ వేరే దగ్గరికి వెళ్తుంది. నేను చెప్తున్నా అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అంటే ఒక నెగిటివ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక కస్టమర్ని ఒక బిజినెస్ పెట్టుకుంటే ఒక కస్టమర్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, కస్టమర్లు దేవుళ్ళు అని చెప్పి బోర్డుల మీద రాయడం కాదు కదా. ఒక కస్టమర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకుండా ఆ కస్టమర్ని దూషించి వాళ్ళ అమ్మని బూతులాడి ఒక పచ్చడి రేట్ ఎంత పెడితే ఎవరు కొంటారు అన్న మాటకి ఇంత చాట భారతం మాట్లాడి నీ పెళ్ళం లేచిపోద్ది, బంగారంతో కొనుక్కపోతే నీ లైఫ్ అనే బూతులు మాట్లాడి ముందు లైఫ్ చూసుకెళ్ళి ఈ రేంజ్లో మాట్లాడి ట్రోల్ అయ్యి వైరల్ అయ్యి అంటే ఇట్లానా? నాగార్జున గారు ఒక్కసారి చెక్ చేసుకోవాలి సార్, బిగ్ బాస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు బిగ్ బాస్లో ఆపర్చునిటీ ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే కదా. నేను ఏ విధంగా ఫేమస్ అయిపోవచ్చు, నెగిటివ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నెగిటివ్ వీడియోస్ చేయొచ్చు, వల్గర్ వీడియోస్ చేయొచ్చు, ఒకరిని తిట్టొచ్చు, ఇట్లా నేను కూడా బిజినెస్ పెట్టి ఎవరిని పడితే వాళ్ళు తిట్టొచ్చు, లేకపోతే వేరే ఏమో ఇంకా వాళ్ళకేం థాట్స్ వస్తాయో వేరే ఏదైనా నెగిటివ్ విషయాల్లో ఇంకేదైనా సరే, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఏదైనా నెగిటివ్ చేసి నేను ఫేమస్ అయిపోవాలి, నేను ఫేమస్ అయిపోతే నేను బిగ్ బాస్లో నాగార్జున గారు బిల్ చేస్తారు, లేదంటే నేను బిగ్ బాస్ హౌస్లో నేను వెళ్తాను అనే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు సార్ ఇక్కడ. నాకు అదే అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ చెప్తున్నది, నాకు అదే అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎక్కడ కూడా పాజిటివ్ లేదు. వాళ్ళు హౌస్ మూవ్ చేశారు. ఇప్పుడు నాకు తెలిసి మా డాడీ చనిపోయారు, ఆ పెయిన్లో ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి అక్కడ ఎగ్జాంపుల్ రీక్రియేట్ చేస్తున్నారు, కానీ అది కూడా నాకు వాస్తవం అనిపించట్లేదు. వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి నేను ఇక్కడ ఒక కస్టమర్తో మాట్లాడడానికి నేను సంబంధం లేదు కదా. ఆ పెయిన్లో ఇలా అనాల్సి వచ్చింది, మా అక్క అలా మిస్టేక్ చేయాల్సి వచ్చింది, ఆ మిస్టేక్కి ఈరోజు బిగ్ బాస్ రావాల్సి వచ్చింది ఆ మిస్టేక్ చేయడం వల్ల. అట్లా ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్గా మిస్టేక్ అందరినీ చేయమని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇది నాకు చాలా అంటే చాలా నేను వ్యతిరేకంగా అనిపించింది నాగార్జున గారు. ఒక నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నెగిటివ్ విషయంలో ట్రోల్ అయ్యి ఒక కస్టమర్ని దూషించిన పర్సన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ పర్సన్ని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే ఎంతోమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈ విషయంలో. నేను ఇలా చేస్తే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు, ఇలా చేస్తే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు అని నెగిటివ్ విషయాల్లో ఫేమస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది సోషల్ మీడియాలో. ఆల్రెడీ చాలా విషయాలు సోషల్ మీడియాలో నెగిటివ్ ఫేమస్ అవుతున్నారు, నెగిటివ్ విషయాలు నెగిటివ్ పనులు చేస్తూ. సో ఇది కూడా మీరు ఎగ్జాంపుల్ ఇచ్చిన అట్లే అవుతుంది నాకు తెలిసి. బట్ నాకు ఈ విషయం చాలా అంటే రమ్య గారి విషయం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అంటే నాకు పర్సనల్గా ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు,
ఆ రమ్య గారు ఈ పచ్చళ్ళని తెలియకపోతే ఆవిడెవరో కూడా తెలియదు. ఆ పర్సనల్గా నాకు ఎలాంటి గ్రడ్జ్ లేదు, పర్సనల్గా నాకు ఎలాంటి ఆవిడ మీద వ్యతిరేకత లేదు. బట్ నెగిటివ్ విషయంలో నెగిటివ్గా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి నెగిటివ్గా చేస్తూ అలా నెగిటివ్ పర్సన్ తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే ఇంకెంతోమందికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఇంకెంతోమంది ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నెక్స్ట్ సీజన్స్కి అని నేను చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూసుకోండి. సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ శ్రీనివాస్ సాయి. సో తిను తెలుగు యాక్టర్ అనమాట. సో తన సెకండ్ ఎంట్రీ ఇచ్చారు. బట్ తనకి ఏవి అయితే ఇవ్వలేదు, మరి ఏవి కట్ చేశారు ఏవి. ఇతనికి కూడా ఒక పవర్ ఇచ్చారు, ఒక పవర్ అస్త్రా ఇచ్చారు. ఆ పవర్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్. సో మనకంటే నామినేషన్ టైంలో ఎలిమినేషన్ టైంలో ఇమ్యూనిటీ కోల్పోతారు కదా, సో ఇమ్యూనిటీ వచ్చే పవర్ అనమాట. సో ఇమ్యూనిటీ లేనప్పుడు ఆ పవర్ ఉపయోగించి ఇమ్యూనిటీ తెచ్చుకోవచ్చు. సో ఇదనమాట. రమ్య గారు అండ్ శ్రీనివాస్ సాయి వీళ్ళిద్దరూ కలిసి ఒక గేమ్ కండక్ట్ చేశారు. అంటే రిమైనింగ్ బ్లాక్ స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేశారు. సో ఆ గేమ్ ఏంటంటే ఆ గేమ్ ఒక స్టిచ్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఒక టేప్ సహాయంతో కొన్ని వస్తువులు అందించాలి. కింద గ్రౌండ్లో ఒక సర్కిల్లో వస్తువులు ఉంటాయి, లైక్ హెల్మెట్, బాస్కెట్బాల్, బెలూన్స్, స్టిక్ బాల్స్, ఎవ్రీథింగ్, క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ బరువైనవి ఉంటాయి, తేలికవి ఉంటాయి. సో అవి టేప్తో స్టిచ్ చేయాలి. సో ఎవరి ఎండింగ్ టైంకి ఆ గేమ్ కంప్లీట్ అయ్యే టైంకి ఎవరి బోర్డు మీద ఎక్కువ వస్తువులు ఉంటాయో సో వాళ్ళే విన్నర్స్. సో ఈ టాస్క్లో సంజన గారు విన్నర్ అయ్యారు. సంజన గారు బ్లాక్ స్టార్ నుంచి గోల్డ్ స్టార్కి వచ్చారు. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే దువ్వాడ మాధురి గారు. సో ఈవిడ ఎంట్రీ ఇచ్చారు. ఈవిడ ఏవి వేశారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏవి ఎవరు డిజైన్ చేస్తారు రా స్వామి, ఇంత క్రియేటివ్గా ఏవీలు డిజైన్ చేస్తున్నారు. సో ది బెస్ట్ అనిపించింది. అండ్ ఆవిడకి కూడా ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే ఎలిమినేషన్ని రద్దు చేయడం. ఆ పవర్ ఏంటంటే ఎలిమినేషన్ని ఆపడం, రద్దు చేయడం అనే పవర్ ఇచ్చారు. సో హౌస్లోకి పంపించారు, హౌస్లోకి వెళ్ళారు. ఇక్కడ కొంచెం నాకు ఎబ్బెట్టుగా అనిపించిన విషయం ఏంటంటే, సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత సో అందరికీ ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన ప్రతి పర్సన్ ఇంట్రడ్యూస్ చేసుకో, హాయ్ దిస్ ఈజ్ మీ, నా పేరు ఇది అని పరిచయం చేసుకోవాలి. సో ఈవిడ వెళ్ళిన తర్వాత ఎవరిని పరిచయం చేసుకోండి. కొంతమంది పేర్లు తెలుసు. శ్రీజ గారు ఏమైందని మీ పేరు ఏంటి అని అడిగింది. సో దానికి నా పేరు తెలీదా, వీళ్ళందరూ తెలిసింది నా పేరు తెలీదా నీకు అని చెప్పేసి తెలుసుకో అని చెప్పేసి కొంచెం ఓవర్ అనిపించింది నాకు. అంత యాటిట్యూడ్గా అనిపించింది. ఆ యాటిట్యూడ్ పనిచేయదు. సో రియల్ లైఫ్లో కూడా పనిచేయదు అంత యాటిట్యూడ్. సో మళ్ళీ ఈవిడ ఏం మాట్లాడుతుందంటే పొలిటికల్ వేలో కూడా మాట్లాడుతున్నారు. సో పొలిటీషియన్కి అస్సలు సెట్ కాదు అది యాటిట్యూడ్ అనేది. అంటే రూల్ ఏంటంటే రూల్ అందరూ తెలియాలన్న విషయం లేదు. మీరు ఎంత ఫేమస్ అయినా ఎంత ఫేమస్ అవ్వకపోయినా సో మీరు బిగ్ బాస్ హౌస్లోకి పర్ఫెక్ట్గా వెళ్తున్నప్పుడు, ఒక కంటెస్టెంట్కి వెళ్తున్నప్పుడు సెల్ఫ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. దిస్ ఇస్ మీ, నా పేరు పలానా, హాయ్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నా పేరు తెలుసు కదా, నేను తెలియదా నీకు, నా పేరు తెలుసుకో అని యాటిట్యూడ్ చూపించారు. అక్కడే కొంచెం ఫైర్ మొదలైంది. అది కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్లోకి వెళ్ళి నా పేరు పలానా, దిస్ ఇస్ మీ అని చెప్పేసి ఆవిడ పేరు అతని పేరు ఇంట్రడ్యూస్ చేసుకుని అందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుకోవాలి. అది కాకుండా నా పేరు తెలియదా నీకు, తెలుసుకో అని చెప్పి ఒక యాటిట్యూడ్. ఏంటి ఇప్పుడు రాగానే గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నావా అని శ్రీజాతో కొంచెం గొడవ క్రియేట్ చేసింది. అందరూ షాక్ అయ్యారు. ఏంట్రా పేరు అడిగితే ఎందుకు నా పేరు తెలుసుకో, నా పేరు నీకు తెలియదా అంటే ఏంటి ఇది అని అందరూ షాక్ అయ్యారు. కొంచెం సేపు రాగానే ఏదో సంథింగ్ దవిడి జరుగుతుందని చెప్పి. నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ అండ్ ఫోర్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అంటే నిఖిల్ నాయర్. సో తిను యాక్టర్ అనమాట. సో తినకు కూడా ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటి అంటే నాగార్జున గారు ఆ పవర్ ఇచ్చారు. ఏంటి అంటే అలా కెప్టెన్సీ టాస్క్కి కంటెండర్గా ముందుకు రావాలన్నమాట. కంటెండర్ అవ్వాలి. ఆ కంటెండర్ డైరెక్ట్గా టాస్క్లు ఆడకుండా ఏం గెలవకుండా ఆ పవర్ ఉపయోగించి డైరెక్ట్గా కంటెండర్ అయిపోవచ్చు. కెప్టెన్ అవడం కాదు, కంటెండర్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో అది ఆ పవర్ అనమాట. ఆ పవర్ ఇచ్చి సో నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఆ పవర్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నీకు టాస్క్ ఇస్తున్నానని చెప్పేసి కెప్టెన్ బ్యాడ్జి అతనికి నిఖిల్కి ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో పంపించారు. ఆ బ్యాడ్జ్ ఇచ్చి కెప్టెన్ బ్యాడ్జి చేతికి ఇచ్చి సో ఇప్పుడున్న కెప్టెన్ ఎవరు, కళ్యాణ్. ఆ కళ్యాణ్ని కన్విన్స్ చేయాలి. నీ కెప్టెన్ బ్యాడ్జ్ తీసేసి స్టోర్ రూమ్లో పెట్టని కన్విన్స్ చేయండి వెళ్ళి. సో అసలు మీరు కెప్టెన్ అయితే ఎలా వ్యవహరిస్తారనేది ఒక టాస్క్ ఇది అని చెప్పేసి ఇచ్చారు. సో తను వెళ్ళాడు. తను నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చాను కాబట్టి నాకు ఇది కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు అంటే బేసికల్గా కెప్టెన్సీ బ్యాట్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళంగానే అందరికీ గుండెలు జల్లుమంది. ముందు కళ్యాణ్ అండ్ శ్రీజ ఫేస్ చూడాల్సింది. ఇదేంది ఇంత కష్టపడి కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ గెలుచుకుంటే సో ఇతను కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకు వచ్చేసారు. ఇది ఎక్కడ ఒక దారుణం రా నాయన అని చెప్పేసి అందరు షాక్. ఇదేంటి. సో ఆ కెప్టెన్సీ నేను కెప్టెన్ ఈ వీకు
సో మీరు క్యాప్టెన్ అది తీసుకెళ్ళి షోరూంలో పెట్టండి అన్నప్పుడు పెట్టడానికి కళ్యాణ్ రెడీ అయిపోతున్నారు. సో శ్రీజ, తనూజ అండ్ రితు చౌదరి ఆపుతున్నారు. ఎందుకు పెడుతున్నావు నువ్వు, ఆగు, దానికి రీజన్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో కళ్యాణ్కి ఆ మాత్రం కామన్ సెన్స్ అనిపించట్లేదు. అసలు నేను ఎందుకు తీయాలి క్యాప్టెన్ బ్యాడ్జీ, ఏంటి రీజన్ చెప్పాలని అడగకుండా తీసేయడానికి వెళ్ళిపోతున్నాడు స్టోరూంలో పెట్టడానికి. సో వాళ్ళు ఆపబట్టి ఆగాడు అక్కడ. ఆగి ఎందుకు రీజన్ అంటే మీరు నేను ఈ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాను కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినందుకు నాకు క్యాప్టెన్గా ఇచ్చారు, సో మీరు తీసేయచ్చు అని చెప్పేసి అనేటప్పటికి అంటే తనను కన్విన్స్ చేయించి ఆ బ్యాడ్జ్ తీసి స్టోరూంలో పెట్టేలాగా తనను కన్విన్స్ చేయమని చెప్పేసి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ మన నాగార్జున గారు. ఎవరికి, నిఖిల్కి. నిఖిల్ అందులో ఫెయిల్ అయ్యాడు. తన బ్యాడ్జ్ తీసి స్టోరూంలో పెట్టే టాస్క్ని ఫెయిల్ అయ్యాడు. సో ఇదనమాట. దెన్ నెక్స్ట్ 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయేషా. తిను తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చింది. తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ ఉంది, బట్ అక్కడి నుంచి మళ్ళీ వరల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చింది. సో తిను కూడా కొంచెం చైల్డిష్గా ఫన్నీగా మెంటాలిటీ ఉంది. సో తిను కూడా బాగానే బెటర్ అనిపించింది. తిను కూడా ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటి అంటే నామినేషన్ తీరుని మార్చొచ్చు. నామినేషన్ని కంప్లీట్ ఆపడానికి లేదు అని చెప్పలేదు అని అనుకునేది. నామినేషన్ కాకుండా నామినేషన్ తీరుని మార్చొచ్చు అనేది ఆ పవర్ అనమాట. సో తనకు కూడా ఒక లవ్ సింబల్ ఇచ్చారు. ఆ లవ్ సింబల్ ఇచ్చి బిగ్ బాస్లో మీరు ఎవరైతే మీకు బాయ్స్ ఉన్నారు బిగ్ బాస్లో, ఆ బిగ్ బాస్లో మీ లవ్ సింబల్ ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, దానికి రీజన్ ఏంటని చెప్పమన్నారు. సో తను వెళ్ళింది. సో అందరితో మాట్లాడింది. పాసిబుల్ ప్రకారం అందరికీ మాట్లాడుకుంది. నా పేరు ఆయేషా అని చెప్పేసి పరిచయం చేసుకుంది. సో ఆ లవ్ సింబల్ ఎవరికి అనేది ఇమ్మాన్యుయల్కి ఇచ్చింది. సో మన బెస్ట్ కంటెస్టెంట్ ఇమ్మూకి ఇచ్చింది. 6th వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి గౌరవ్ గుప్తా. సో తినికి ఒక పవర్ ఇచ్చారు నాగార్జున గారు. ఆ పవర్ ఏంటి అంటే సో గేమ్ ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా తప్పు చేస్తున్నాను అని అనిపించినప్పుడు డైరెక్ట్గా బిగ్ బాస్తో మాట్లాడవచ్చు. బిగ్ బాస్తో మాట్లాడి బిగ్ బాస్ నుంచి సజెషన్ అడగవచ్చు. ఇది ఆ పవర్ అనమాట. సో ఇచ్చారు నాగార్జున గారు. అతను హౌస్లోకి వచ్చారు. సో రెగ్యులర్గా పరిచయం చేసుకున్నాడు. ఓకే, వాట్ ఎవర్ అంతా నీట్గా నడుస్తుంది. సో ఫైనల్గా అందరూ బ్లాక్ స్టార్ నుంచి మ్యాక్సిమం గోల్డ్ స్టార్లోకి వచ్చారు. ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే సుమన్ శెట్టి అండ్ శ్రీజ. ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా ఒక టీం. సో ఫైనల్గా వీళ్ళు కూడా మిగిలిపోయింది బ్లాక్ స్టార్లోనే, ఒక టీమ్గా మిగిలిపోయింది. సో ఇద్దరు టీమ్ లీడర్స్ ఇద్దరిలో కూడా ఇప్పుడు ఫైనల్గా ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఎవరైతే ఇచ్చారో వీళ్ళని సంచాలకుగా పెట్టి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంటంటే ఒక్కొక్కరికి 6 బెలూన్స్ అనమాట, ఎయిర్ బెలూన్స్ పెట్టేసి ఒక్కొక్కరి ముందు వీళ్ళ 6 మెంబర్స్కి ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారో 6 మెంబర్స్కి ఒక్కొక్కరు బెలూన్ కట్ చేసేయాలి. అంటే శ్రీజకి ఒక 6 బెలూన్స్, సుమన్ శెట్టికి ఒక 6 బెలూన్స్ అంటే దారంతో కట్టేసి ఉంటాయి అనమాట. వెళ్ళి కట్ చేసి బెలూన్ పైకి వదిలేసి ఎందుకు కట్ చేశారు అనే రీజన్ చెప్పాలి. సో ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే మనం అంటారు కదా ఆడవాళ్ళ శత్రువులు అని చెప్పేసి. ఈ ముగ్గురు ఆడవాళ్ళు మోక్ష గారు అండ్ అయేషా అండ్ మాధురి గారు, ఈ ముగ్గురు వెళ్ళేసి మన శ్రీజ గారి బెలూన్స్ కట్ చేశారు. సో అట్లా ఆ విధంగా శ్రీజ గారి 4 బెలూన్స్ కట్ చేసేసారు. సుమన్ శెట్టి గారు 2 బెలూన్స్. అంటే డైరెక్ట్గా శ్రీజని ఎలిమినేట్ చేసేసారు. ఎవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు అనమాట. సో శ్రీజ అవుట్. ఫైనల్లీ ఫ్లోరా గారు, శ్రీజ గారు ఎలిమినేట్ అయిపోయారు. నో ప్రాబ్లం. వెల్కమ్ టు శ్రీజ గారు, వెల్కమ్ టు ఫ్లోరా గారు. సో మీకేమనిపిస్తుంది? ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోవడం అండ్ శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం కరెక్ట్ కాదా? ఇది ఫెయిరా అన్ఫెయిరా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్లోకి ఈరోజు ఫైర్ స్ట్రోమ్లో నుంచి ఎంట్రీ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు మీకు ఎలా అనిపించారు? వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళలో మీకు బెస్ట్ ఎవరు? కామెంట్ చేయండి. అండ్ హౌస్ మొత్తం మీద ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి. సో ఇలాంటి ఎవ్రీడే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.